హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? బాగున్నారా? నేను దమ్ బిర్యానీ చేస్తున్నాను అనమాట. ఇగోండి, కిలో చికెన్ తెచ్చుకున్నాను. దాన్ని శుభ్రంగా కడిగి బిర్యానీ గిన్నెలో వేసి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 3 చెంచాలు కారపొడి, మిరియాల పొడి, ఉప్పు, గరం మసాలా పొడి, ఇగోండి గరం మసాలా పొడి ఒక 3 స్పూన్లు వేసుకున్నాను. కారపొడి ఒక 3 స్పూన్లు వేసుకున్నాను. ఇగోండి ధనియాల పొడి ఒక 2 స్పూన్లు. ఇగోండి ఓల్డ్ గరం మసాలా మొత్తం. వేపుకున్న ఆనియన్స్ అనమాట. ఆనియన్స్ కోసుకొని చీలికలు చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేపుకొని వేసుకుంటే ఇది దమ్ బిర్యానీకి ఇదే టేస్ట్ అనమాట. ఇగోండి ఒక 3 స్పూన్లు పెరుగు వేసుకున్నాను. సాజీరా కూడా వేసుకున్నాను. ఇప్పుడు పుదీనాకు వేసుకున్నాను. ఇవ్వండి, ఇంకా మనం ఉల్లిపాయలు వేపుకుంటాం కదా, అదే నూనె ఇందులో పోసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇవ్వండి, నూనె కూడా పోసేసినాక మొత్తం కలుపుకొని ఇది కాసేపు పక్కన పెట్టుకుందాం. ఒక అర్ధ గంట సేపు చికెన్ నానబెట్టుకుంటే బాగుంటుంది. ఇవ్వండి, అన్నానికి సరిపడా ఎసరు పెట్టుకుంటాను అన్నమాట. నేను 1 కిలో చికెన్కి 1 కిలో బియ్యం తీసుకున్నాను. ఈ నీళ్ళు పెట్టుకొని ఇందులో కూడా ఓల్డ్ గరం మసాలా మొత్తం వేసుకొని, ఉప్పు ఎలా ఉండాలంటే మనం సముద్రంలో నీళ్ళు తాగుతాం, ఒకసారి టేస్ట్ చూస్తే ఎలా ఉంటే అలా ఉండాలన్నమాట. అప్పుడు చికెన్ బిర్యానీకి అన్నంలో వేసినప్పుడు చాలా బాగా వస్తుంది. ఇవ్వండి, కొంచెం నూనె, ఓల్ గరం మసాలా మొత్తం వేసుకున్నాం కదా, ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని ఆ చికెన్ని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం వేపుకుందాం. అన్నం ఉడికే లోపల ఈ చికెన్ కూడా వేగుతుంది అనమాట. ఇవ్వండి, ఎసరు బాగా మరిగిన కదా, నేను ఒక అర్ధ గంట సేపు బాస్మతి రైస్ని నానబెట్టి పెట్టుకున్నాను అనమాట. ఎసరు మరిగింది కదా, అందులో వేసుకుంటున్నాను. అన్నం ఎలా అంటే ఒక 85% ఉడికితే సరిపోతుంది. ఇవ్వండి, చికెన్ కూడా బాగా, ఈ చికెన్ ఇలా ఉడికించుకొని అన్నం వేసుకుంటే బాగుంటుంది. ముక్కలు బాగా ఉడుకుతాయి అనమాట. ఇవ్వండి, ఇలా లేయర్లుగా అన్నం మొత్తం వేసుకుందాం ఈ చికెన్ మీద. నేను ఫుడ్ కలర్ అది ఏం వాడలేదండి. ఇందులోను కారం, మసాలా పొడి ఇవన్నీ వేసుకున్నాను. ఇవ్వండి, మొత్తం అన్నం మొత్తం ఇందులో వేసుకొని ఇందు మీద కొంచెం పుదీనా ఆకులు వేసుకొని ఒక కాసేపు మూత పెట్టుకుందాం. ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. ఇవ్వండి, హైలోను ఒక 2 నిమిషాలు, లో ఫ్లేమ్లో ఒక 3 నిమిషాలు పెట్టుకుంటే 5 నిమిషాలు. ఇవ్వండి, దమ్కా బిర్యానీ, హైదరాబాద్ దమ్కా బిర్యానీ రెడీ అయిపోయింది. ఇంట్లోనే చేసుకుందాం, హోటల్కి వెళ్ళకుండా తినుకుంటే ఇంట్లోనే మంచిగా చేసుకొని ఆరోగ్యంగా ఉందాం. ఇదిగోండి, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగా వచ్చింది కదా. ఇదిగోండి, దాంతోపాటు పెరుగు, ఉల్లిపాయలు, నిమ్మకాయ చెక్కలు అనమాట. ఇదిగోండి, సండే అదిరింది. ఈరోజు తింటున్నాం సండే, చాలా బాగా వచ్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.